హలో అండి, ఈరోజు మేము క్యాన్వా ఇంట్రొడక్షన్ చూడబోతున్నాము. సో క్యాన్వా యాప్ మీరు వినుంటారు. అందరూ దీన్ని ఒక ప్లేస్లో యూజ్ చేయాల్సిందే. బెస్ట్ థింగ్ అంటే ఇది ఫ్రీలో అవైలబుల్ ఉంది. సో ఇంత మంచి యాప్ ఫ్రీలో అవైలబుల్ ఉంది, అది ఎలా? సో దీన్ని ఎవరు వాడచ్చు అండ్ ఏంటేంటి మేము క్యాన్వాతో చేయొచ్చు అన్నీ ఈ వీడియోలో ఈరోజు చూస్తున్నాము. సో దీన్ని మేము ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. మీరు కంటెంట్ క్రియేటర్ అయినా డెఫినెట్లీ క్యాన్వా యూజ్ చేయాల్సిందే. సో ఈ ఫస్ట్ దీన్ని ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? సో ఫ్రీగా ఇది ఒక పెద్ద క్లౌడ్ యాప్ అండి. క్లౌడ్ అంటే ఆన్లైన్లో మీరు యూజ్ చేయొచ్చు. మీకు డౌన్లోడ్ చేయడం అవసరం లేదు. మొబైల్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు అండ్ ల్యాప్టాప్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా మీరు లాగిన్ అయితే మీ ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు అంటే దీనికి అర్నింగ్ ఎలా అవుతుంది? అందరికీ ఫ్రీ ఇస్తే అర్నింగ్ ఎలా అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది వేరే యాప్స్ని ప్రమోట్ చేస్తుంది. యాప్ సెక్షన్లో ఇది వేరే యాప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ మీరు క్రెడిట్స్తో ట్రై చేసుకోవచ్చు కావాలంటే, లేకుంటే వదిలేయచ్చు. అదే తర్వాత ఇంకా ఫ్రీ ఇవ్వడం కోసం ఇంకొక రీజన్ అంటే మేమందరూ దాంట్లో డిజైన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము. సో ఆ డిజైన్స్ టెంప్లెట్గా అది మార్చేసుకోవచ్చు. అంటే దానికి కూడా డాటా దొరుకుతుంది. ఎవరు ఏమి యూజ్ చేస్తున్నారు, డాటా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రెజెంట్లీ డాటా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. సో అదైన తర్వాత ఇక్కడ దీన్ని ఎవరెవరు నేర్చుకోవాలి? కంటెంట్ క్రియేటర్ నేర్చుకోవచ్చు అండ్ గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, మోషన్ గ్రాఫిక్ క్రియేటర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ లోగో డిజైనర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోసం. అది కాకుండా టీచర్స్, స్టూడెంట్స్ టీచర్స్ అంటే అన్లిమిటెడ్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా బిజినెస్ మెన్ ఎలా యూజ్ చేయాలంటే పీపీటీ ప్రజెంటేషన్ మీరు దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్తారు ఏఐ వచ్చింది, ఎందుకు మేము డిజైన్ చేయాలి అలా చెప్తుంటారు. సో ఏఐ ఒక బబుల్ అండి. బబుల్ అంటే ఏంటి? ఏఐకి మీకు ఫ్రీలో క్రెడిట్స్ ఇస్తారు. సో మీరేమనుకుంటారో ఏఐలో ఫ్రీలో మేము జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ మీరు చేస్తున్నారు అనుకోండి. నేను 3 years నుంచి ఏఐ వాడుతున్నాను, కానీ అన్ని ఫ్రీ క్రెడిట్సే ఇంతవరకు నేను యూజ్ చేసింది. దాంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఒక డిజైన్కి పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ రాస్తారు, రాసిన తర్వాత మీరు ఇస్తారు. అది అల్గారిథం ఎలా ఉంది అంటే మీది ఫ్రీ అకౌంట్ ఉంటే మీరు చెప్పింది అన్నీ కరెక్ట్ చేస్తుంది. దాంట్లో 1 or 2 ప్రాబ్లమ్స్ ఉంటుంది. అది ఫ్రీ క్రెడిట్స్లో. కొంచెం మీరు ప్రో ప్లాన్ తీసుకుంటారు అనుకోండి, అది ఫస్ట్ సెకండ్ ట్రయల్లో అయిపోతుంది. అదైన తర్వాత మీరు బిజినెస్ ప్లాన్ తీసుకుంటే మాత్రమే అక్కడ మీకు కావాల్సిన ఏఐ జనరేట్ అవుతుంది. ఇది రియల్ అల్గారిథం. సో ఏఐలో ఎక్కడ కూడా మీకు ఏది కూడా ఫ్రీలో అవ్వదు. సో ఫ్రీ తీసుకుంటే 1 or 2 మీరు డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా పని మీరు చేస్తున్నారంటే కంటిన్యూస్ కావాలంటే అక్కడ అది జరిగే విషయం కాదు, మీరు పర్చేస్ చేయాల్సిందే. సో ఫ్రీలో మాకు ఇక్కడ క్యాన్వా అవైలబుల్ ఉంది. సో దీంతో నేను రెగ్యులర్గా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయినా, డిజైన్స్ అయినా, వీడియో ఎడిటింగ్లో క్యాప్షన్స్ అయినా అన్నీ నేను క్యాన్వాతోనే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎవరెవరు నేర్చుకోవాలి? దీంతో మేము ఏమేమి చేయొచ్చు? ఓకే, ఫేస్బుక్ పోస్ట్ వీడియో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వీడియో అండ్ యూట్యూబ్ వీడియోస్. అది కాకుండా ఏదైనా ఫార్మాట్, ఏదైనా సైజ్లో డిజైన్స్ మీరు చేయొచ్చు. పోస్టర్స్, ఫ్లైయర్స్, అన్ని డిజైన్స్, కస్టమైజ్డ్ డిజైన్స్ అంటే ఏ సైజ్ కావాలి మీరు ఆ సైజ్లో కూడా దీన్ని చేయొచ్చు. ఈ బుక్స్ అన్నీ అందరూ క్యాన్వాతోనే డిజైన్ చేస్తున్నారు. ఓకే, ఈ బుక్స్ క్యాన్వాతో డిజైన్ చేయొచ్చు. క్యాన్వాలో ఏఐతో కార్టూన్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఈరోజు ఇంట్రొడక్షన్ చూసుకుంటే కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఈ వీడియో కంప్లీట్ చూడండి, ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు వేరే వీడియో ఉండదు. సో రండి స్టార్ట్ చేద్దాము. నా పేరు వీణా గురుమేశ్వరంగి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. రాబోయే నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. ఫస్ట్ గూగుల్లో వెళ్ళి ఇక్కడ క్యాన్వా అని ఇవ్వండి. ఇది ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, canva.in. దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ లాగిన్ అవ్వండి, ఆల్రెడీ అకౌంట్ ఉంటే, లేకుంటే సైన్ అప్ చేసుకోండి మీ ఈమెయిల్తో. ఓకే, సో ఇది కంప్లీట్గా ఫ్రీ ఉంది. ఫ్రీలో మీరు ఇది yellow కలర్ లోగో ఉంది కదా, అవన్నీ ప్రో వర్షన్లో వస్తాయి. రిమైనింగ్ అంతా ఇక్కడ ఫ్రీ. మీరు ఏమేమి చేయొచ్చు ఇక్కడ అని మేము ఫస్ట్ చూద్దాము.
సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే ఏదేది టెంప్లెట్స్ ఉన్నాయి అన్ని టెంప్లెట్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎక్స్ప్లోర్ టెంప్లెట్స్, ప్రెజెంటేషన్ చేయొచ్చు, పోస్టర్ ఉంది, మీ రెజ్యూమ్ ఆర్ CV ఇక్కడ రైట్ చేయొచ్చు, ఈమెయిల్ రైట్ చేయొచ్చు, ఇన్విటేషన్, లింక్ ఇన్ బయో ఇవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ల్యాండ్స్కేప్ వీడియో, కోడ్ కూడా మీరు ఇక్కడ కోడింగ్ కూడా చేయొచ్చు, అండ్ లోగో, మొబైల్ వీడియోస్, ఇవన్నీ ఆప్షన్స్, వెబ్సైట్ డిజైన్, డాక్యుమెంట్స్, మెనూ, ఫోటో కొలేజ్ అండ్ షీట్స్, ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదా అలా షీట్స్ మీరు ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నదన్నీ కొత్తగా వచ్చింది, అంటే ప్రింట్ షాప్ ఇది కొత్తగా వచ్చింది, అండ్ మ్యాజిక్ లేయర్ ఇది కూడా ఒక కొత్త ఆప్షన్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కాకుండా మీకు ఏదైనా వేరే సైజ్ కావాలంటే ఇక్కడ కస్టమైజ్ సైజ్ కూడా ఆప్షన్ ఉంది. ఓకేనా, సో అదైన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ ప్లస్ క్రియేట్ ఉంది అండ్ హోమ్ బటన్ ఉంది. హోమ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మేము హోమ్ బటన్ లో ఉన్నాం. అదైన తర్వాత ప్రొజెక్ట్స్ లో వెళ్తే లెఫ్ట్ సైడ్ లో ప్రొజెక్ట్స్, మీరు ఏమేమి ప్రొజెక్ట్స్ చేసినారు అవన్నీ ప్రొజెక్ట్స్ లో ఉంటాయి. ఇక్కడ మీరు చేసిన ప్రొజెక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అదైన తర్వాత టెంప్లెట్స్ లో మీకు ఏ టెంప్లెట్స్ కావాలి అది టెంప్లెట్స్ మీరు చూసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఉంది. అండ్ అదైన తర్వాత బ్రాండ్ ఇది ప్రో వర్షన్ లో వస్తుంది, ఫ్రీ వర్షన్ లో రాదు. దాని తర్వాత క్యాన్వా ఏఐ ఫ్రీ వర్షన్ లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ క్యాన్వా ఏఐతో మీరు ఏమేమి చేయొచ్చు అంటే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ చేసుకోవచ్చు, అండ్ కోడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి. అదంతా ఇక్కడ వీడియో క్లిప్ కూడా ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ ప్రింట్ షాప్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ లో యాప్స్ ఉన్నాయి. అన్ని యాప్స్ ఇక్కడ క్యాన్వా కనెక్ట్ చేసి ఇస్తుంది. అండ్ దాంట్లో ఫ్రీ యాప్స్ కూడా ఉంటాయి అండ్ ప్రో యాప్స్ కూడా ఉంటాయి. ఏది మీకు కావాలో అది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి ఆప్షన్ అంటే క్యాన్వా ప్రో వర్షన్ ఫ్రీగా ఇస్తారు. మీరు టీచర్ ఆర్ స్టూడెంట్ అయితే వాళ్ళకి ఇది ఫ్రీ ఉంటుంది. కానీ దానికోసం వేరే ఒక మెథడ్ ఉంది ఎలా మీరు తీసుకోవాలని. దాని గురించి వినాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి, దాని మీద నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక చిన్నది క్రియేట్ చేసి చూద్దాం. సో క్రియేట్ మీద క్లిక్ చేసేయండి. అదైన తర్వాత మీకేం కావాలి, మీరు ప్రింటేబుల్, ప్రెజెంటేషన్, ఫోటో ఎడిటర్, ఫోటో కూడా మీరు దీంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రో వర్షన్లో మీరు ఫోటో ఎడిటింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఫోటోషాప్ లాగానే ఎక్స్పర్ట్ ఉంటుంది ఇక్కడ ఫోటో ఎడిటింగ్. ఇంకా వైట్ బోర్డ్ యానిమేషన్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మేము సోషల్ మీడియా ఒక పోస్ట్ చేద్దాం ఈరోజు. సో సోషల్ మీడియా పోస్ట్లో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకున్న తర్వాత ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది పైన. సో ఫైల్ ఆప్షన్ లో మీరు క్రియేట్ న్యూ డిజైన్, అప్లోడ్ ఫైల్స్ అంటే మీరు ఆల్రెడీ డిజైన్ చేసి ఏదైనా ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సెట్టింగ్స్ ఉన్నవి, ఇవంతా ప్రెజెంట్లీ నాట్ రిక్వైర్డ్. అండ్ ఇవన్నీ సేవ్, డౌన్లోడ్ ఆప్షన్స్, ఇది ఇక్కడ కూడా ఉంటుంది అండ్ ఈ పేజ్ లో కూడా ఉంటుంది. ఓకే, అదే తర్వాత ఇక్కడ రీసైజ్ ఆప్షన్ ఉంది. రీసైజ్ ఆప్షన్ ప్రో వర్షన్ లోనే వస్తుంది, ఫ్రీ వర్షన్ లో రాదు. 7 డే ఫ్రీ ట్రయల్ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎడిటింగ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఎడిటింగ్ లో మీరు ఎడిటింగ్ ఉంటుంది, కమెంటింగ్ చేసుకోవచ్చు అండ్ వీవింగ్, అంటే ఎవరికైనా మీరు మీ టెంప్లెట్స్ షేర్ చేస్తే వాళ్ళకి ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తున్నారా లేదా ఓన్లీ వీవింగ్ రీడ్ ఓన్లీ ఇస్తున్నారా అది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ టెంప్లెట్. మేము ఇప్పుడు ప్రెసెంట్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని పెట్టినాము, దానికోసం ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్స్ ఇక్కడ అది చూపిస్తుంది. ఏదైనా ఉన్న టెంప్లెట్స్ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకుంటే స్క్రాచ్ నుంచి కంప్లీట్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ లో ఏదైనా టెంప్లెట్ మీకు కావాలి అంటే రిలేటెడ్ టెంప్లెట్, అన్ని టెంప్లెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కానీ మీకు రిలేటెడ్ టెంప్లెట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రావెల్ అని ఇస్తున్నా నేను. ట్రావెల్ రిలేటెడ్ టెంప్లెట్స్ ఇక్కడ ఉంటే చూపించు అని నేను చెప్తున్నా. చూడండి ఇన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, ఏదైనా టెంప్లెట్ తీసుకొని మీరు ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటున్నా ట్రావెల్, లేకుంటే ఇది సెకండ్ తీసుకుందాం. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అయిపోయింది, రైట్. సో మీరు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఇది ప్రో వర్షన్ లోగో ఉంది కదా అది ఉండకూడదు, ఎందుకంటే మేము ఫ్రీ వాడుతున్నాము. మీ దగ్గర ప్రో ఆప్షన్ ఉంటే ఇది మీరు తీసుకోవచ్చు. ప్రో ఆప్షన్కి ఏ కూడా వాటర్ మార్క్ రాదు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్లీ ఇది నేను ఇక్కడ పోస్ట్ యాడ్ చేసుకున్నా. అయిన తర్వాత నెక్స్ట్ టెంప్లెట్ ఇప్పుడు అయ్యింది. టెంప్లెట్ ఎలా సెర్చ్ చేయాలి అది చూసినాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ లో షేప్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, 3D ఎలిమెంట్స్ ఉన్నాయి, యానిమేషన్ కూడా ఉన్నాయి, స్మాల్ యానిమేషన్, ఫోటోస్ ఉన్నాయి, ఆల్రెడీ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫ్రేమ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంది చూసుకోండి. దీన్ని డిలీట్ చేస్తే ఇది యాక్చువల్లీ ఫ్రేమ్, ఇది ఒక ఫ్రేమ్ మీద వాళ్ళు ఇది ఫోటో పెట్టినారు. ఓకే, సో ఇది ఫోటో యాక్చువల్లీ
కంప్లీట్ ఉంది చూడొచ్చు, ఇది కంప్లీట్ స్క్వేర్ ఉంది, కానీ ఫ్రేమ్ మీద పెట్టినారో దానికోసం అది అలా కనపడుతుంది మాకి. అలాగే చాలా వేరే వేరే ఫ్రేమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అదే తర్వాత గ్రిడ్లో కూడా ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని వీడియోస్, స్టాక్ వీడియోస్ ఉన్నాయి, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ ఆడియో ఉంది. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు మీరు ప్రో వర్షన్ వాడకూడదు, వాడితే అక్కడ కాపీరైట్ వస్తుంది. సో ఫ్రీ వర్షన్లో ఉన్నది మీరు యూజ్ చేసుకోవాలి. అదే తర్వాత ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ఫార్మెట్ కావాలంటే అండ్ మాకప్స్. మాకప్స్ అంటే ఒక టీ షర్ట్ మీద ఉన్న మాకప్, అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ చార్ట్స్ ఉన్నాయి, షీట్ అండ్ టేబుల్స్. ఇవన్నీ 1 by 1 మేము చూద్దాము, కానీ స్టార్టింగ్లో ఫస్ట్ ఒక ఎలిమెంట్ మేము ఇక్కడ యాడ్ చేసుకుందాం. రైట్, ఒక షేప్ నేను ప్రెజెంట్లీ తీసుకుంటున్నా. రైట్, షేప్ చూడండి ఎన్ని షేప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక జస్ట్ ఒక యారో నేను తీసుకుంటున్నా. ఓకే, యారో యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో యారో ఇక్కడ పెడదాము. సో ఈ యారో థిక్నెస్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇలా చూడొచ్చు, ఇలా యారో ఎలా ఇంక్రీజ్ అయింది. యారో కలర్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్లీ వైట్ ఉంది, లేదు మాకి బ్లూ కలర్ కావాలి, దీంట్లో ఉన్న బ్లూ కలరే కావాలంటే ఇది పిక్కర్ ఉంది కదా, కలర్ పిక్కర్, దీన్ని చూస్ చేసుకోండి. అండ్ ఇలా కలర్ మీరు తీసుకుంటే అయిపోయింది. లేదు ఈ కలర్ వద్దు, కొంచెం లైట్ కావాలంటే ఇలా మీరు తీసుకోవచ్చు. థిక్నెస్ చాలా ఎక్కువైంది, కొంచెం డిక్రీజ్ చేద్దామంటే ఓకే. రైట్, సో ఈ యారో బాగలేదు అంటే డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎలిమెంట్స్లో డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి ఎలాంటి యారో మీకు కావాలో అది మీరు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు రెడ్ కలర్ ఇది తీసుకుంటే, ఇది ప్రో వర్షన్, నో ప్రాబ్లం. సో దీన్ని ఇలా డ్రాగ్ చేద్దాం. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత ఫ్లిప్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ పైన ఫ్లిప్ ఉంది, ఫ్లిప్ వర్టికల్లీ. రైట్, కొంచెం చిన్నది చేసుకుందాం అండ్ ఇలా పెట్టాం. సో రెడ్ కలర్ వద్దు, మాకి బ్లూ కలర్ కావాలి. సో బ్లూ నేను చూస్ చేసుకుంటున్నా. అదైన తర్వాత ఇక్కడ ఈ ఉన్న ఎలిమెంట్స్ అంతా, ఏదైనా ఎలిమెంట్స్ మీరు ఏది ఎలిమెంట్ కావాలి అది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాగే యారోనే ఉంటుంది, అదే ఉంటుంది అలా కాదు. సో దీనికి బార్డర్, యారోకి బార్డర్ బాగలేదు, దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే బ్లాక్ కలర్ తీసుకొని ఇది కూడా సేమ్ కలర్ పెడుతున్నా. రైట్, ఇప్పుడు ఇది వితౌట్ బార్డర్ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఎలిమెంట్స్లో ఇలా మేము సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రోడ్ ఉంది, రికమెండెడ్, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఈ ఇమేజ్కి రిలేటెడ్ అది చూపిస్తుంది. ఇంకా మీది ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు, అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అదే తర్వాత టెక్స్ట్. సో టెక్స్ట్లో ఇక్కడ మీరు అన్ని టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే తర్వాత టెక్స్ట్లో ఇంకా కొంచెం ఇక్కడ యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్లో ప్రో వర్షన్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రీ ఉన్నాయి. బ్లెండ్ ఇమేజ్ ఉంది, ఫాంట్ ఫ్రేమ్ ఉంది. ఎలా మీరు బేసిక్ నేర్చుకుంటే ఇది యూజ్ చేస్తూ వస్తుంది. సో లారెమ్ ఇప్సమ్ ఉంది అంటే మేము డమ్మీ టెక్స్ట్ వాడుతూ ఉంటాము, దానికి లారెమ్ ఇప్సమ్ అంటారు. అండ్ వర్డ్ ఆర్ట్ జనరేటర్ ఉన్నాయి, ఇవన్నీ యాప్స్. టెక్స్ట్లో ఇది రెడీ టెక్స్ట్ చూడండి, ఇది డైరెక్ట్ యాడ్ చేస్తే ఇలా టెక్స్ట్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను తీసుకుంటున్నా, ఇది టెక్స్ట్ నేను తీసుకున్నా. రైట్, ఇక్కడ ఏదైనా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్లో ఏం రాయాలి అది మీరు చేసుకోవచ్చు. వెల్కమ్ అని నేను ఇచ్చిన. ఓకే, చూడండి ఇప్పుడు వెల్కమ్ అని ఇక్కడ అయింది. సో ఇది ఈ టెక్స్ట్ వద్దు, వేరేది కావాలంటే ఇక్కడ టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఉన్న టెక్స్ట్ తీసుకొని మీరు అగైన్ ఇక్కడ టెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఇక్కడ ఎన్ని ఫాంట్స్ ఉన్నాయి. సో ఫాంట్లు కూడా మీరు అగైన్ ఫిల్టర్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ స్టైల్, కార్పొరేట్ స్టైల్, డిస్ప్లే స్టైల్ అండ్ పారాగ్రాఫ్, సాన్స్ సెరిఫ్, సెరిఫ్, బోల్డ్, మోడర్న్ అన్ని మీరు టెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ వేసుకొని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని టెక్స్ట్లో ఏది కావాలి మీరు అది యాడ్ చేసి చూడొచ్చు. ఇలా లేదు అర్లియరే బాగుంది అంటే Ctrl+Z చేయండి. అండ్ టెక్స్ట్ ఇక్కడ మీరు సైజ్ ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఓకే, సో ఇలా ప్లస్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, మైనస్. డైరెక్ట్గా ఎడిట్ చేయాలంటే ఇలా క్లిక్ చేసి ఇలా మీరు డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఎంత కావాలి అంత ఎంటర్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ బ్లూ ఉంది అండ్ దానికి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చినారు, దానికోసం అది లైట్ బ్లూ కనిపిస్తుంది. అదే తర్వాత ఈ టెక్స్ట్కి బోల్డ్ ఆప్షన్ లేదు, వేరే టెక్స్ట్కి బోల్డ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ అండ్ ఇక్కడ స్మాల్ ఆర్ క్యాపిటల్ రెండు మీరు చేసుకోవచ్చు. అదైన తర్వాత ఇక్కడ అలైన్మెంట్ ఉంది, టెక్స్ట్ సెంటర్, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ మీరు ఇవ్వచ్చు.
అదే తర్వాత లిస్ట్ కావాలి, బుల్లెట్స్ పెట్టాలంటే అది కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీరు లెటర్ స్పేసింగ్ ఇవ్వచ్చు, ఇలా కావాలంటే లెటర్లో స్పేసింగ్ వస్తుంది. అండ్ లైన్ స్పేసింగ్, 2 లైన్ ఉన్నాయంటే దాంట్లో లైన్ స్పేసింగ్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా మోర్ సెట్టింగ్స్ ఉన్నాయి, అది అడ్వాన్స్లో మేము చూద్దాము. అదే తర్వాత ఒపాసిటీ, ఇప్పుడు ఒపాసిటీ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ తక్కువ మీరు ఇక్కడ చేయొచ్చు, చూడండి ఇలా. అదే తర్వాత ప్రెజెంట్లీ ఈ టెక్స్ట్కి ఒక ఎఫెక్ట్ ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. ఎఫెక్ట్లో వెళ్ళి ఏ ఎఫెక్ట్ కావాలి ఆ ఎఫెక్ట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. డ్రాప్ షాడో ఉంది, గ్లో ఆప్షన్ ఉంది, ప్రెజెంట్లీ పెట్టిన ఆప్షన్ నియాన్. సో లేదు మాకు బార్డర్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈకో ఉంది, ఈకో కూడా బాగా అనిపిస్తుంది. సో దీనికి కలర్ కొంచెం మీరు చేంజ్ చేసుకోవచ్చు, వైట్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఓకే, ఇది బ్లూ కలరే బాగుంది. సో ఇంకా ఎఫెక్ట్స్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లేదు ఇలా కర్వ్లో కావాలంటే కర్వ్లో కూడా మీరు చేసుకోవచ్చు. నియానే బాగుంది అంటే నియాన్ చేసుకోవచ్చు. సో కర్వ్ వద్దు మాకి. ఇంకా అడ్వాన్స్లో ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు ట్రై చేసి చూడొచ్చు ఎలాంటి టెక్స్ట్ మీకు కావాలి ఎఫెక్ట్. అదే తర్వాత యానిమేషన్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. యానిమేషన్ స్టాటిక్ ఫోటోకి ఉండదు, వీడియో ఆప్షన్ ఉంటే వీడియోలోనే మీరు చేసుకోవచ్చు. ప్రెజెంట్లీ ఇక్కడ యానిమేషన్ ఇస్తే కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు యానిమేషన్ రాదు, ఎందుకంటే మేము PNGలో డౌన్లోడ్ చేసుకుంటాం. లేదు నేను యానిమేషన్ ఇచ్చాను అనుకోండి, యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్లో మీరు MP4లో డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే యానిమేషన్ ఎప్పుడు వీడియోలో ఉంటుంది. ఓకే, సో యానిమేషన్స్లో ఏమేమి ఉంది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రెజెంట్లీ నేను టైప్ రైటర్ ఇచ్చిన, ఇలా కూడా మీరు అసెండ్ ఇవ్వచ్చు అండ్ షిఫ్ట్. సో అన్ని యానిమేషన్స్కి ఇక్కడ యానిమేట్ ఆన్ ఎంటర్ ఉంటుంది అండ్ ఆన్ ఎగ్జిట్ ఉంటుంది. అంటే పేజ్ ఎంటర్ అయిన తర్వాత, వీడియో స్టార్ట్ అయిన తర్వాత యానిమేషన్ వస్తుంది, లేకుంటే వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఆన్ ఎగ్జిట్లో యానిమేషన్ వస్తుంది. స్పీడ్ వేరియేషన్ ఇది ప్రో వర్షన్లో ఉంది. అండ్ రైటింగ్ స్టైల్, క్యారెక్టర్ వర్డ్ చేంజ్ చేయడం అది కూడా ప్రో వర్షన్లో ఉంది. అదే తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని యానిమేషన్స్ ఉన్నాయి. బ్లాక్ ఉంది, ఇక్కడ బర్స్ట్ ఉంది. బ్లాక్ చాలా మేము క్యాప్షన్స్లో చూస్తూ ఉంటాము, ఇలా కింద బ్లాక్ లాగా వస్తూ ఉంటుంది, ఇది కూడా మంచి ఆప్షన్. అన్ని యానిమేషన్స్ వద్దు మాకు అంటే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. అదే తర్వాత ఇక్కడ కింద ఇంకా ఉన్నాయి, రైజ్, ప్యాన్ అండ్ ఫేడ్ ఉంది అండ్ పాప్ ఉంది. పాప్ చాలా యూజ్ అవుతుంది అండ్ వైప్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మేము చేసింది టెక్స్ట్కి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది యానిమేషన్లో, పేజ్ యానిమేషన్. పేజ్ యానిమేషన్ అంటే కంప్లీట్ ఇది పేజ్కి ఒక యానిమేషన్, అంటే మేము ఏ యానిమేషన్ చూస్ చేస్తామో అది అన్ని ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది. చూడొచ్చు మీరు, స్లీక్ అంటే చూడండి ఫస్ట్ పేజ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్, అదైన తర్వాత అన్ని ఇమేజెస్ అండ్ ఎలిమెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇలా మీరు యానిమేషన్స్ ఇక్కడ పెట్టవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ పైన పొజిషన్ ఉంది. సో పొజిషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఏది ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నా అది అరేంజ్ ఇక్కడ చేసుకోవచ్చు. టాప్ అంటే ఉన్న ఎలిమెంట్ టాప్లో పెట్టవచ్చు, లేదు అంటే Ctrl+Z చేయండి, లెఫ్ట్లో పెట్టచ్చు, సెంటర్, రైట్, ఏదేది ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఎలిమెంట్ని మీరు బ్యాక్ వెళ్ళొచ్చు అండ్ ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు. అదే తర్వాత లేయర్స్ అంటే ఏ లేయర్ పైన ఉంది, ఏ లేయర్ బ్యాక్ ఉంది ఇక్కడ ఉంటుంది. లేయర్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది లేయర్ నేను ఇక్కడ బ్యాక్ పెడుతున్నా అనుకోండి, అప్పుడు ఇది ఉన్న గ్రేడియంట్ కలర్ బ్యాక్ సైడ్ వెళ్ళింది. ఓకే, లేదు పైన ఉంటేనే విజిబుల్ ఉంది అలా. సో ఏ లేయర్ పైన ఉంటుంది అది మాకి కనపడుతుంది, ఏది బ్యాక్, ఏదైనా ఎలిమెంట్ ఏదైనా బ్యాక్ వెళ్తే అది మాకి కనపడదు, రైట్. సో ఇలా మీరు లేయర్స్ అరేంజ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ అయిన తర్వాత బ్రాండ్ కిట్ ఇది ప్రో వర్షన్లో ఉంటుంది. అదే తర్వాత అప్లోడ్. సో అప్లోడ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫైల్ అని మీ ఫైల్ ఎక్కడుంది అది మీరు ఇక్కడ తీసుకుని రావచ్చు. సో ఏ ఫైల్ ఇక్కడ మీరు తీసుకుంటారో అది, ఇమేజ్ అయితే ఇమేజ్ ఫోల్డర్లో ఉంటుంది, వీడియో అయితే వీడియోస్లో ఉంటుంది, ఏదైనా సౌండ్ ఉంటే అది ఆడియో సెక్షన్ వస్తుంది. ప్రెజెంట్లీ ఇప్పుడు ఇక్కడ ఏ ఆడియో లేదు, దానికోసం విజిబుల్ లేదు. ఓకే, సో అదే తర్వాత ఇది అప్లోడ్స్లో ఉంటుంది. సో అప్లోడ్ చేసుకొని మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేజ్లో యాడ్ అవుతుంది. ప్రెజెంట్లీ ఇక్కడ నెక్స్ట్ పేజ్ నేను తీసుకుంటున్నా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇది యాడ్ అవుతుంది, రైట్. అలా మీరు యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్స్ అయిన తర్వాత ఇక్కడ టూల్స్ ఉన్నాయి. సో టూల్స్తో మీరు ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మీకు నచ్చలేదు,
మీరు కావాలంటే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రా చేయాలి. డ్రా మీద క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ సైజ్ పెన్సిల్ కావాలి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. స్కెచ్ పెన్ ఉంది, డైరెక్ట్ స్మాల్ పెన్సిల్ ఉంది, అండ్ ఇక్కడ హైలైటర్ కూడా ఉంది. అదేనేది కాకుంటే ఇంకా ఎరేజర్ కూడా ఉంది ఇక్కడ. సో ప్రెజెంట్లీ నేను ఇది తీసుకుంటున్నా, ఇది పెన్. అయిన తర్వాత ఇక్కడ కలర్, ఏ కలర్ కావాలి? సో వైట్ కలర్ తీసుకుందాం. ఓకే, వైట్ కలర్ అయిన తర్వాత థిక్నెస్ ఎంత కావాలి, వెయిట్ ఎంత కావాలి, అండ్ ట్రాన్స్పరెన్సీ 100% ఉండనివ్వండి, అండ్ వెయిట్ ఎంత కావాలి అది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఇలా మీకు ఎలా కావాలి అలా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నా డ్రాయింగ్ అంత బాగలేదండి. ఓకే, లేదంటే కంట్రోల్ జెడ్ చేయండి, లేకుంటే ఎరేజర్తో కూడా మీరు ఎరేజింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో కూడా టూల్స్లో కూడా మీకు షేప్ ఆప్షన్స్ ఉంది, అండ్ షేప్ ఆప్షన్స్ ఎలిమెంట్స్లో కూడా ఉంది. ఎక్కడైనా మీరు వాడచ్చు, సేమ్ ఉంటాయి. అండ్ లైన్ కూడా మీరు డ్రా చేయొచ్చు. లైన్లో చూడండి ఇక్కడ స్ట్రేట్ లైన్ ఉంది, అండ్ కర్వ్ లైన్ ఉంది, అండ్ ఇది కూడా కర్వ్ లైన్. ఏది కావాలి మీరు అది ఇక్కడ చూస్ చేసుకోండి, డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ చేసిన నేను, ఇది స్ట్రేట్ లైన్. ఓకే, స్ట్రేట్ లైన్ మాకొద్దు, కర్వ్ లైన్ కావాలనుకోండి. సో అప్పుడు లైన్ మీద క్లిక్ చేయండి. ఇది కర్వ్ లైన్ తీసుకొని చూడొచ్చు, ఇక్కడ ఒక కర్సర్ ఇచ్చినారు నాకు. ఇలా మీరు ఎలా కావాలో ఎలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లోగో డిజైన్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ నోట్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద చాలా మంది మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో ఇంకొక పర్సన్కి మీరు ఏదైనా నోట్స్ ఇక్కడ రాయాలి. నేను ఇది యారో యాడ్ చేసిన, ఇది బాగా అనిపిస్తుందా లేదా, నాకు కొంచెం డౌట్ ఉంది అని పెట్టాలనుకోండి. అప్పుడు ఇక్కడ స్టిక్కీ నోట్స్ మీరు యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే వాడు దాన్ని చూసి జడ్జ్ చేస్తారు, కరెక్ట్ ఉందా, కావాలా వద్దా అని. సో సజెషన్స్ తీసుకొని మీరు అగైన్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ కస్టమర్స్కి కూడా ఇలా స్టిక్కీ నోట్స్ పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ కూడా దీంట్లోనూ ఉంది, అండ్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ కావాలంటే మీరు ఇక్కడ సిగ్నేచర్ వేయచ్చు, లేకుంటే మీరు ఓన్గా ఇక్కడ సిగ్నేచర్ డ్రా చేయొచ్చు. ఓకే, లేదు మీరు సైన్ చేసి ఉంది అంటే అప్లోడ్ చేసుకోవచ్చు, యాడ్ సిగ్నేచర్ అని. ఓకేనా? ఓకే, ఇప్పుడు టెంప్లెట్లో ఏం చేద్దామంటే వీడియోస్ చూద్దాం. సో వీడియో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇంకా ఇంత వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక పేజ్ తీసుకుందాం, ఇది డిలీట్ చేసుకుంటున్నా నేను. సో ఈ పేజ్ మీద ఈ వీడియో నేను యాడ్ చేస్తున్నా. రైట్, ప్రెజెంట్లీ ఒక వీడియో ఉంది ఇక్కడ, అంటే 3 వీడియోస్, దీంట్లో 3 వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియో నాకు వద్దు. ప్రెజెంట్లీ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా డిలీట్ చేస్తే పైన ఉన్న వీడియో పోయింది. మీ వీడియో ఇక్కడ పెట్టచ్చు. అంటే ఉన్న టెంప్లెట్ని డైరెక్ట్గా తీసుకొని మీరు దాంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉన్న 3 వీడియోస్ కూడా నేను డిలీట్ చేసినాను. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ వీడియో ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియో ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ ఉన్న వీడియో నేను ఇప్పుడు తీసుకుంటున్నా, ఇది మీ వీడియో అనుకోండి. సో దీనిపైన తీసుకుంటే చూడండి, పైన ఈ వీడియో యాడ్ అయింది. ఓకే, ఈ టెక్స్ట్ కూడా మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ ఎడిటింగ్ మీరు చేయొచ్చు. సో ఇప్పుడు ఒక వీడియో మేము ఎలా ఫ్రేమ్లో యాడ్ చేయాలి చూసినాము. ఇప్పుడు కొంచెం బేసిక్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చు దీంట్లో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక వీడియో తీసుకుంటున్నా. సో ల్యాండ్స్కేప్ వీడియో అయినా మీరు తీసుకోవచ్చు. మీ వీడియో కావాలంటే అప్లోడ్స్లో వెళ్ళి అక్కడ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఎలా చేయాలి అని మేము చూసినాము. సో అప్లోడ్ చేసి మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి? వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద టైం లైన్ రావడం లేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకున్నాము. సో దానికోసం మేము వీడియోనే తీసుకోవాలి. దానికోసం మీరు ఫస్ట్ హోమ్ పేజ్లో రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి, లేకుంటే డైరెక్ట్గా మీరు టెంప్లెట్స్తో కూడా వెళ్ళొచ్చు. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సోషల్ మీడియా కాదు, వీడియోస్లో వెళ్ళాలి. సో వీడియోస్లో వెళ్ళిన తర్వాత ఏ స్టైల్ వీడియో మీకు కావాలి చూడండి, ఎంత వీడియోస్ ఉన్నాయి దీంట్లో. ఇన్స్టాగ్రామ్ వీడియో ఉంది, ల్యాండ్స్కేప్, మొబైల్ వీడియో, ఫేస్బుక్, టిక్టాక్ వీడియో, టిక్టాక్ ఇండియాలో బ్యాన్ ఉంది. సో పింట్రెస్ట్ వీడియోస్ కూడా మీరు ఇక్కడ చేయొచ్చు. ప్రెజెంట్లీ మేమేం చేస్తున్నామంటే మేము ల్యాండ్స్కేప్ ఇక్కడ ఉంది, దానికోసం యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ మీద మీ వీడియో ఇక్కడ తీసుకోవాలి, కానీ ప్రెజెంట్లీ నేను ఒక యూట్యూబ్ టెంప్లెట్ నుంచి ఒక వీడియో తీసుకుంటున్నా. ఓకే, ఈ వీడియో నేను తీసుకున్నా. సో ఈ వీడియో అంత పెద్దది లేదు, 3.5 సంథింగ్ ఉంది, నో ప్రాబ్లం. ఎలా ఎడిట్ చేయాలని నేను చూపిస్తున్నాను. సో ఇది కింద వీడియో సెక్షన్కి వచ్చిన తర్వాత ఇది కింద ఉంది కదా, దీనికి టైం లైన్ అంటారు. సో టైం లైన్, ఈ టైం లైన్ మీద మీరు ఎంత కావాలి అంత దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, నేను కొంచెం లెంత్ తీసుకుంటున్నా. ఇది ఇప్పుడు 5.8 8
సెకండ్స్ అయింది. ఇక్కడ డ్రాగ్ చేసి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంటే వీడియో ఆల్రెడీ పెద్దది ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ టైమింగ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఇక్కడ టైం లైన్ ఉంది. ఇది ఫ్రేమ్ పెద్దది చిన్నది చేయాలంటే ఇక్కడ కింద చూడొచ్చు 2 ఉంది. జూమ్ పేజ్ ఉంది, కింద టైం లైన్ ఉంది. సో జూమ్ పేజ్ మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే పేజ్ని ఇలా జూమ్ అండ్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఓకే, కింద టైం లైన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది కింద టైం లైన్ ఉంది కదా, దాన్ని ఎన్లార్జ్ అండ్ స్మాల్ చేయొచ్చు. చూడండి, టైం అంతే ఉంటుంది, కానీ మాకి విజిబిలిటీ ఉండాలని మేము దాన్ని పెద్దది చిన్నది చేస్తుంటాము. వీడియో పెద్దది చిన్నది అవ్వడం కాదు. ఓకే, సో ఎడిటింగ్ ఈజీ అవ్వాలంటే కొంచెం టైం లైన్ విడ్త్ ఎక్కువ పెట్టుకోవాలి. రైట్, ఇది 10 సెకండే ఉంది, కానీ మాకి కొంచెం డ్రాగ్ చేసి ఇస్తుంది. సో పేజ్ సెలెక్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు మీ వీడియో ఎప్పుడైనా ఎడిటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం సెట్టింగ్స్ ఉండదు, అంటే స్టార్టింగ్లో మేమేమో మాట్లాడము. అప్పుడు దీన్ని ట్రిమ్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ ప్లే హెడ్ పెట్టి, ప్లే హెడ్న ఎక్కడ కావాలి అక్కడ పెట్టి ప్లే హెడ్ మీద ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత స్ప్లిట్ అనాలి. స్ప్లిట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. ఓకే, అలాగే లాస్ట్లో కూడా మీరు ఇలా డ్రాగ్ చేసి రిమూవ్ చేయొచ్చు. లాస్ట్లో ఏదైనా బాగాలేదు వీడియో అంటే, లేకుంటే ఇక్కడ కూడా మీరు ట్రిమ్ చేసి అగైన్ డిలీట్ చేయొచ్చు. ఓకే, సో అదైన తర్వాత దీని మీద కొన్ని టెక్స్ట్ యాడ్ చేసినారు. మీకు ఏ టెక్స్ట్ కావాలి అది డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. రైట్, అదైన తర్వాత ఇంకా ఏదైనా ఎలిమెంట్స్ లైక్ ఇక్కడ స్టార్స్ ఫాలో అవుతున్నప్పుడు అలా ఏదైనా కావాలంటే ఫ్లవర్స్. ఓకే, గ్రీనరీ ఉంది, దానికోసం నేను ఫ్లవర్స్ తీసుకుంటున్నా. ఫ్లవర్స్ ఫాలింగ్ అలా తీసుకున్నా నేను. ఇప్పుడు చూడండి, ఇది ఎంత బాగుంది. సో ఈ వీడియో మీరు ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసుకోవాలి, కానీ ఇది ప్రో వర్షన్ ఉంది. గ్రాఫిక్స్లో చూద్దాము. గ్రాఫిక్స్లో కూడా కొన్ని వీడియోస్ లైక్ ఉంటుంది. ఇది ఫ్రీ ఆప్షన్ ఉంది, ఇది నేను పెడుతున్నా. ఓకే, సో దీన్ని ఇలా ఎన్లార్జ్ చేసుకొని మీరు పెట్టచ్చు. లేదు చిన్న సైజే కావాలంటే చిన్నది చేసి దీన్ని అగైన్ కాపీ పేస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. Ctrl+C అండ్ Ctrl+V అంటే ఇది డబుల్ పేస్ట్ అవుతుంది. చూడండి, ఇలా అగైన్ Ctrl+V అంటే 1 more కాపీ అవుతుంది. అగైన్ సేమ్. ఓకే, సో ఇలా అలైన్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ 3 లైన్స్ వస్తాయి, అంటే ఇది కరెక్ట్ దీని అందరి ఒకే హారిజంటల్గా ఉన్నాయని అర్థం. ఇది కూడా అంతే, మీరు ఇలా ఇలా చేసేటప్పుడు ఇక్కడ సెంటర్లో వస్తే ఒక పింక్ లైన్ వస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ హారిజంటలీ సెంటర్ ఉంది. ఇలా చేస్తే ఇప్పుడు ఇది వర్టికలీ సెంటర్లో ఉంది. అలా మీకు ఎలా కావాలో అలా ఇక్కడ అలైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక వీడియో ఉంది, కొంచెం ప్లే చేద్దాము. ఓకే, ఈ వీడియో మీ వీడియో అనుకోండి, దీనిపైన ఇంకొక వీడియో పెట్టాలి, అది కూడా మీరు చేయొచ్చు. టెంప్లెట్లో వెళ్ళండి, ఇక్కడ టెంప్లెట్లో ఏదైనా ఒక వీడియో ఇంకొకటి తీసుకుంటున్నా నేను. ఓకే, సో ఇంకొక వీడియో యాడ్ చేసిన తర్వాత అది నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవుతుంది. మాకి దీనిపైననే కావాలి. అప్పుడు ఏం చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేయాలి, డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో డిటాచ్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ నుంచి. దీన్ని ఫస్ట్ కొంచెం చిన్నది చేసుకుందాం. పైన ఉన్న ఆప్షన్స్ అని నేను డిలీట్ చేస్తున్నా ప్రెజెంట్లీ, అది కూడా అలైన్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని పెట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని కొంచెం ఇక్కడ పైన పెడతాను. ఓకే, ఇంకా కొంచెం చిన్నది చేసి ఇలా పెట్టొచ్చు. ఓకే, సో ప్రెజెంట్లీ అనుకోండి మీరు ఒక మొబైల్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక మొబైల్ డిస్ప్లే అవ్వాలి. సో 2 స్క్రీన్ ఇప్పుడు రన్ అవుతాయి, మీరు చూడండి. ఓకే, ఇలా మీరు ఒక వీడియో పైన ఇంకొక వీడియో పెట్టొచ్చు ఈజీగా, అండ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా క్యాన్వాలో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయాలి. పోస్ట్ అయినా వీడియో అయినా ఏదైనా సరే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేయొచ్చు. అదైన తర్వాత మీరు ఎవరికైనా షేర్ చేయాలి అంటే ఒక పబ్లిక్ వ్యూ లింక్ ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అంటే పబ్లిక్గా ఎవరైనా ఇక్కడ వ్యూ చేయొచ్చు మీరు లింక్ ఇస్తే. డైరెక్ట్గా మీరు దీన్ని వాట్సాప్లో షేర్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేసుకోవచ్చు, అండ్ ఒక వీడియో ఉంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే యూట్యూబ్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే, అదైన తర్వాత ఇంకా దాంట్లో టెంప్లెట్ లింక్ ఉంది. టెంప్లెట్ లింక్ అంటే ఇది మీరు టెంప్లెట్ సేల్ చేస్తారంటే, అండ్ ఇది ప్రో వర్షన్లో వస్తుంది, ఫ్రీ వర్షన్లో రాదు. అదైన తర్వాత సీ ఆల్లో కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ డైరెక్ట్గా మీరు ఇక్కడ
పబ్లిష్ చేసుకోవచ్చు. అదైన తర్వాత మీ గూగుల్ డ్రైవ్కి కూడా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ టంబ్లర్కి కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ సోషల్ లింక్ పంపొచ్చు, ఫేస్బుక్. ఓకేనా? సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మేము ప్రెజెంట్లో ఏం చేస్తున్నామంటే షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాము. డౌన్లోడ్లో ఇప్పుడు ఇది వీడియో, దానికోసం MP4 సజెస్ట్ చేస్తుంది. సో మీకు ఏది కావాలి అది ఇక్కడ తీసుకోవచ్చు. పోస్ట్ అయితే PNG JPGలో మీరు తీసుకోవాలి. ఒక ప్రజెంటేషన్ అయితే PDFలో మీరు తీసుకోవాలి. అండ్ SVG ఇది వచ్చేసి ప్రో వర్షన్లో ఉంటుంది అవైలబుల్. అండ్ ప్రెజెంట్లీ వీడియో దానికోసం MP4 ఇక్కడ చూపిస్తుంది. GIF కూడా ఉంది ఇక్కడ అండ్ PPT ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో MP4 నేను సెలెక్ట్ చేస్తున్నా. అండ్ క్వాలిటీ వచ్చేసి ఇక్కడ 480, 720 అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలి అది మీరు తీసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో ఇది డౌన్లోడ్ అవుతుంది. ఈరోజు మేము క్యాన్వా ఇంట్రొడక్షన్లో ఏమేమి చేసినా అంటే ఇంట్రొడక్షన్ టు క్యాన్వా, ఏ ఎలిమెంట్ ఎలా వాడాలి అండ్ ఏ టూల్ ఎలా మేము యూజ్ చేయాలి చూసినాము. అదైన తర్వాత ఒక పోస్ట్ క్రియేట్ చేసినాము అండ్ బేసిక్ వీడియో ఎడిటింగ్ మేము ఇక్కడ చూసుకున్నాము. కానీ ఇంకా మీరు దీంట్లో ఏమేమి చేయొచ్చు దానికోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ అని. ఏది మీకు ఫస్ట్ కావాలి అది మేము ఇక్కడ చేయొచ్చు. అన్ని పోస్ట్ మేము దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా అర్థమై ఉంటే లైక్ కొట్టండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.